ఎన్ని ఇయర్స్ చేశారు గవర్నమెంట్ టీచర్ కింద? 9 ఏళ్ళ పైన చేశాను. 9 ఇయర్స్ పైన చేశారు. సో ఆ తర్వాత మీరు దాని నుండి బయటకు ఎప్పుడు వచ్చారు? అయితే టీచర్ జాబ్ చేసేటప్పుడు ఇంకా రెగ్యులర్ అయినప్పుడు 19 months తర్వాత నాకు రామకృష్ణాపూర్ అని ఒక విలేజ్లో ఇచ్చారు. ఓకే. అది వచ్చేసి ఉండటానికి దగ్గరే కానీ కమ్యూట్ లేకుండే, ఓన్లీ బస్సు ఉండేది. ఆ బస్సులో వెళ్ళేదాన్ని. ఎప్పుడన్నా ఇట్లా అర్ధగంట పావుగంట లేట్ అయితే ఆబ్సెంట్ వేసేటోళ్ళు. ఆబ్సెంట్ వేస్తే శాలరీ కట్ అయ్యేది. నెలకు 500 600 శాలరీ కట్ అయ్యేది. ఇదంతా బాగాలేదని చెప్పి నాకు సైకిల్ కూడా దొక్కరాదు. టీవీఎస్ చాంపు షోరూమ్కి వెళ్ళి బండి టీవీఎస్ చాంపు కొని 20 రోజులలో నేర్చుకొని. నాకు మీ విజువల్ కనిపిస్తుంది చీర కట్టుకుని టీచర్ టీవీఎస్ బండి మీద. అట్లా నేర్చుకొని బండి మీద అసలు వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ రాక ఇట్లా కొంచెం ఇట్లా ఉంటుంది కదా, ఎత్తులు వంపులు ఉంటాయి కదా, అలా పడేది ఆ చీర మీద. అలా పడి బురదంతా మళ్ళీ కడుక్కొని మళ్ళీ పోయేది. అట్లా చాలాసార్లు అట్లా జరిగింది స్టార్టింగ్లో రానప్పుడు. కొన్నిసార్లు ఇట్లా రోడ్డు క్రాస్ చేసుడు ఉంటాయి కదా, అట్లా రోడ్డు క్రాస్ చేసుడు రాక ఒకటే సైడ్ పోయేదాన్ని. ఎంత దూరం అయినా కూడా గల్లీలోకి వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ ఓన్లీ డ్రైవ్ చేసుకుంటే అట్లా పోయిన రోజులు. అప్పటికి మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. అంతే, 4th 5th అట్లా చదువుతున్నారు వాళ్ళు. ఓకే, 4th 5th క్లాస్ అప్పుడు మీరు టీచర్ జాబ్. ఇది కొన్నది అప్పటికే 2 years అయిపోయింది కదా, బండి కొన్నది 2 వాళ్ళు 4th అట్లా ఉన్నప్పుడు. సో అట్లా వెళ్ళేదాన్ని. ఎవరైతే నాకు అబ్సెంట్ వేసిందో సార్ ఆయన కూడా అబ్సెంట్ వేసేదాన్ని పోయి ముందు. రిప్లై చేయకపోతే నిద్ర పట్టదు నాకు. దెబ్బకి దెబ్బ వేయాల్సిందే. అంటే తెలియాలి కదా బాధ. అంటే తనకు కూడా ఆడ పాడి కల్పన అని ఎంపీపీ ఉండే ఒక ఆమె. ఆమెతోని బాగానే ఫ్రెండ్షిప్ చేసి ఆ ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటే క్లోజ్ చేసి 200 మంది అందరినీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి పేరెంట్స్ కమిటీ చేసి ఇప్పటికి కూడా నాకు అక్కడ పేరెంట్స్ వాళ్ళంతా టచ్లో ఉంటారు. తర్వాత స్కూల్లో 4th క్లాస్ వరకే ఉండే, అక్కడ 5th 6th 7th దాకా పర్మిషన్ తీసుకొని ఆ ఊర్లోనే ఒక అతన్ని ల్యాండ్ డొనేట్ చేయించి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించి ఈ పాత సార్ను ట్రాన్స్ఫర్ చేయించి ఆయన కూడా బండి కొనుక్కొని వేరే ఊరికి సేమ్ లూనా కొనుక్కున్నాడు ఆయన కూడా. సారు అట్లా ఆడ 16 మంది పారా టీచర్స్తోని స్టాఫ్. ఊర్లో స్కూల్ ప్రైవేట్ స్కూల్ క్లోజ్ చేస్తే ఆయన కూడా బెదిరించిండు, నీ సంగతి చూస్తా, నా స్కూలే క్లోజ్ చేయించి నా పొట్ట మీద కొట్టిర్రు అట్లా. అంటే మీరు ఎక్కడ భయపడి ఉండరు. అప్పట్లో అన్నల పేరు చెప్పేటోళ్ళు బెదిరించడానికి. అంటే నాకు కూడా తెలుసు, వాళ్ళు నాకేమైనా కొత్తనా నాకు కూడా తెలుసు, పోదంతి అక్కడికి. అంటే మొండితనంలో ఎట్లుండేదంటే చచ్చేది ఒక రోజు పుట్టేది ఒక రోజు. ఇప్పుడు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ నుండి అలా బెదిరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే వెనకాల మీరు ఏం లేకుండా అంత ధైర్యం ఎలా వచ్చిందండి మీకు? అంతే, ఫస్ట్ అయితే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది నాకు, తర్వాతనేమో అలవాటు అయిపోయింది, తర్వాతనేమో అవసరం అయింది. సో మీరు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా కంప్లీట్ చేసేవారు. తర్వాత ఏం చేశారు? ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే స్కూల్లో పనిచేసేది మంచిగా, పిల్లలు మంచిగా పోతున్నారు, ఈ పార్ట్ టైం వేస్ట్ అవుతుందని చిట్టీలు నడపడం మొదలుపెట్టి. ఓకే. స్కూల్ టైం తర్వాత చిట్టీలు నడిపితే, ఈ చిట్టీలు నడిపే దాంట్లో ఎక్కువ పైసలు వచ్చేది నాకు. 5,000 చిట్టి నడిపేదాన్ని. టీచర్స్ సార్లు అంతా పరిచయం అవుతారు కదా పే యూనిట్లో, అందరి దగ్గర మన నైబర్స్ అటుపక్కకి ఇటుపక్కకు పరిచయం ఉన్న వాళ్ళందరితో, పాత టీచర్లు అంతా ముందు పరిచయం ఉన్న అందరితో చిట్టీలు వేసేదాన్ని. అది కరెక్ట్ కాదు, కానీ అవసరం అలాంటిది. ఆడపిల్లలు ఇద్దరు చూస్తేనేమో ఫార్వర్డ్ క్యాస్ట్, మరి ఖర్చులు ఎక్కువ, పెళ్ళిళ్ళు కావాలంటే అది కావాలి ఇది కావాలి, అట్లా బాగా ప్లాన్, కష్టపడటం, టైం వేస్ట్ చేయకపోవటం అదంతా ఉండే. బాగా పెద్దగా తెలివి లేకపోయినా కూడా అప్పటికప్పుడు అనుకుంటే అది చేసేసే, అది డిజైన్ చేసేది, రేపు ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, ఇంతకన్నా బెటర్ ఏం చేయాలి, ఇంకా రూపాయి ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి, అట్లా ఉండే ఈ టైంలో. తర్వాత కొంచెం తిరుగుడు ఎక్కువయ్యి, కొంచెం నాలెడ్జ్ ఎక్కువయ్యి ఏపీటీఎఫ్ యూనియన్కి పనిచేసేదాన్ని. తర్వాత అందరు టీచర్స్, అన్ని యూనియన్ టీచర్స్తో మంచిగా ఉండేదాన్ని. అట్లా ఆ క్రమంలో కనటికొండ కొనుక్కున్నా.
ఎలుగున తీసేసి. ఓకే. అప్పట్లో కైటికోన్ అంటే చాలా, ఇప్పుడు బెంజ్ కార్ ఉన్నంత లెక్క. రోజు 100-150 కిలోమీటర్లు తిరిగేదాన్ని. ఓ తర్వాత ఏమైందంటే MGCDOగా నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్. మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు దాన్ని. Okay. అప్పుడు ఏంటంటే ఊర్లలో తిరగటం, జాబ్, స్కూల్కి వెళ్ళటం ఉండదు ఇక. ఫ్రమ్ 97 ఐ యూస్ టు గో యాజ్ ఏ MGCDO ఇన్ విలేజెస్. ఆ మండల్లో ఉన్న అన్ని విలేజెస్ అట్లా తిరగాలి. ఈసీ సెంటర్స్ అనేటివి బాగా మేము బిల్డ్ చేయాలి. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే బిఫోర్ 5 గోయింగ్ చిల్డ్రన్ ఉంటారు కదా, అవునవును. ఇళ్ళల్లో ఉండేటోళ్ళను ఆ సెంటర్లో వేసి శాలరీస్ ఇవ్వటం, వాళ్ళకి ఫుడ్ చూడటం, అలాంటిది అంత వర్క్. ఓకే. ఐ వాజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్. చేస్తూ ఉండే. జయదేవ్ రెడ్డి అని మా కోఆర్డినేటర్ ఉండేదానికి అప్పుడు.